నమస్కారం, రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కోటప్పకొండలో పారిశుద్ధ్యం పనులను రెండో రోజు కొనసాగించిన ఎమ్మెల్యే చెదలవాడ. జొన్నలగడ్డలో కొత్తగా మంజూరైన వితంతు పెన్షన్లు పంపిణీ చేసిన నల్లపాటి రాము గ్రామ పెద్దలు. వృద్ధురాలికి ఇంటి స్థలం మంజూరు చేసిన కలెక్టర్ కృతికా శుక్లా. కోడెల స్టేడియంలో వసతులను అందుబాటులోకి తేవాలని పట్టణ జనసేన శ్రేణులు వినతి. నరసరావుపేట కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక రెవెన్యూ క్లినిక్లలో భాగంగా వృద్ధురాలికి కలెక్టర్ కృతికా శుక్లా ఇంటి స్థలం మంజూరు చేశారు. రావిపాడుకు చెందిన మేడ రాములమ్మ అనే వృద్ధురాలికి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా 2.5 సెంట్ల ఇంటి స్థలం మంజూరు చేసి పట్టాను వృద్ధురాలికి అందించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సంజనా సింహ, ఆర్డీఓ మధులత, తహసీల్దార్ వేణుగోపాల్ పాల్గొన్నారు. మేడ రాములమ్మ అని చెప్పేసి పీజీఆర్ఎస్కి వచ్చున్నారు. ఆవిడ 1980s ఇల్లు కట్టుకున్నారు. బట్ అప్పటి నుంచి ఆవిడకి పట్టా లేదు. సో మన కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ మేరకు, అలాగే జేసీ గారి ఇన్స్ట్రక్షన్ మేరకు 1980 నుంచి ఆవిడకి ఏమీ ఆధారం లేకపోతే మనం ఈరోజు స్వయంగా పట్టా అనేది గవర్నమెంట్ తరపున ఇప్పిస్తున్నాము. మనం 1980 నుంచి ఆవిడకి లేదు మేడం పట్టా. ఈరోజు మనం కల్పిస్తున్నాం. 2.5 సెంట్కి ఇప్పిస్తున్నాం. నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో కొత్తగా మంజూరైన 7 వితంతు పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము ముఖ్య అతిథిగా హాజరై వితంతు పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. జొన్నలగడ్డ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్స్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు మరణించిన తర్వాత వాళ్ళ వైఫ్ల అంటే వాళ్ళ భార్యలకి, ఎవరైతే భర్త చనిపోతే భార్యకి ఇవాళ 7గురికి కొత్తగా పెన్షన్స్ శాంక్షన్ అవడం జరిగింది. ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరిగింది. దీంట్లో ఎక్కడా కూడా రాజకీయ ప్రమేయం అనేది లేదు. స్టేట్ వైడ్గా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు వారి నిర్ణయం మేరకు ఆటోమేటిక్గా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో ఆ పెన్షన్దారులు మరణించినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్యలు, ఆ చనిపోయిన వ్యక్తి యొక్క భార్యకి ఆటోమేటిక్గా పెన్షను ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళకి దానిలో భాగంగానే ఇవాళ జొన్నలగడ్డ గ్రామంలో 7గురికి ఆ పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ నెల నుంచి మిగతా వాళ్ళకి ఎవరికైతే 1వ తారీఖునే పెన్షన్ 4,000 రూపాయలు వస్తూ ఉందో వాళ్ళతో పాటుగా వీళ్ళకి కూడా 1వ తారీఖునే ఈ నెల నుంచి పెన్షన్స్ అందివ్వబడటం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. జొన్నలగడ్డ గ్రామం నందు వృద్ధాప్య పెన్షన్లు వస్తున్నటువంటి పింఛన్దారులు కాలం చేసినప్పుడు వారి భార్యలకు స్పౌజ్ పెన్షన్ కింద మన గ్రామంకి 7 మంజూరైనవి. ఆ 7 వీరవల్లి విజయలక్ష్మి, రాచకొండ పెద్దమ్మాయి, దూడల వెంకాయమ్మ, చీమలదిన్న కాశమ్మ, మక్కెంద మార్తమ్మ, గుంటు ఎల్లమ్మ, ఎంపరాల పోలమ్మ. వీరికి ఈ నెల నుంచి ప్రభుత్వం వారి నుంచి పెన్షన్ డబ్బులు 4,000 రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈరోజు రాము గారి చేతుల మీద గుండా ఈరోజు కార్యక్రమం విజయవంతంగా ముగించుకున్నాం. థ్యాంక్ యూ. మహాశివరాత్రి పర్వదినం నేపథ్యంలో పల్నాడు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారి వార్షిక తిరునాళ్ల మహోత్సవానికి విస్తృత ఏర్పాట్లు పరిశీలన 2వ రోజు ఎమ్మెల్యే అరవిందబాబు కొనసాగించారు. పారిశుద్ధ్యంపై ఎలాంటి రాజీ పడకూడదని చెత్త తొలగింపు, తాగునీటి సదుపాయం, తాత్కాలిక మరుగుదొడ్లు వంటి అంశాలను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. ఆదివారం సాయంత్రం కోటప్పకొండలోని కారు పార్కింగ్ ప్రాంతం, మహానంది పరిసరాలు, కొండపైకి వెళ్లే మెట్ల మార్గం తదితర ప్రాంతాల్లో ముమ్మరంగా శుభ్రత పనులు చేపట్టారు. శివరాత్రి ఏమో రేపు ఫిబ్రవరి 15వ తేదీన రాబోతుంది కాబట్టి మరి అందరం కూడా ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు, మహిళలు
అదేవిధంగా అధికారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాము. ముఖ్యంగా ఇక్కడున్న ఎర్రజెరువు ప్రాంతం కానీ, ఇక్కడున్న మ్యూజియం దగ్గర కానీ, అదేవిధంగా పార్క్ దగ్గర ఎన్ని కూడా దగ్గర ఉండి శుభ్రం చేస్తూ ఉన్నాము. ఒక ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఈ పండుగను బాగా చేసుకోవాలని చెప్పి కార్యక్రమంలో భక్తులందరూ కూడా, మన ఉమ్మడి కుటుంబ నాయకులు, మహిళలు అందరూ కూడా ఇక్కడ ప్రతి అడుగు, ప్రతి సెంటీమీటర్ కూడా శుభ్రం చేస్తూ ఉన్నాము. పోయిన సంవత్సరం కూడా ఇదే విధంగా శుభ్రం చేయడం జరిగింది. అన్నీ కూడా మాన్యువల్గా మనమే చేసుకుంటున్నాం కాబట్టి మనకి పండుగను బాగా చేసుకోవాలి, ఎక్కువ మంది భక్తులు వచ్చి మరి మహా శివరాత్రిని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ మరి కార్యక్రమానికి వచ్చిన మన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా రేపు 4వ తేదీన ఉదయం 11 గంటలకు కోటప్పకొండ మీద మరి ఎండోమెంట్ మినిస్టర్ గారు ఆనం రామనాయుడు గారు వస్తున్నారు. అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, ఎనర్జీ మినిస్టర్ గారు గొట్టిపాటి రవికుమార్ గారు, కలెక్టర్ ఆధ్వర్యంలో మరి సమీక్ష సమావేశం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఏంటంటే భక్తులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా, మంచినీళ్ళకి ఇబ్బంది లేకుండా, అదేవిధంగా ట్రాఫిక్ జామ్ లేకుండా వీటన్నిటి మీద మరి చర్యలు తీసుకోవడానికి అందరూ కూడా సమీక్షకి పెట్టడం జరిగింది. కాబట్టి మరి ఆ కార్యక్రమాన్ని కూడా అందరూ నమ్మకం కోరుతూ ఉన్నాను. ముఖ్యంగా మీడియా సోదరులందరూ కూడా ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నరసరావుపేటలోని మార్కెట్ సెంటర్లో రోడ్డుపై అడ్డుగా నిలిపిన వాహనాలను తొలగిస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా రోడ్ల మీదకు వ్యాపారస్తులు బండ్లు ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ సిఐ లోకనాథం హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ వేణు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. పోతారు, చట్టపరంగా మీ మీద కోర్టుకి తీసుకెళ్తాం. ఈరోజు నరసరావుపేట పట్టణంలోని మార్కెట్లో ఏదైతే మనకి రోడ్డుకి అడ్డంగా ఉండే పళ్ళబొల్లు కావచ్చు, లేకపోతే ఎన్క్రోచ్మెంట్స్ వస్తువులు కానివ్వండి, బోర్డులు కానివ్వండి, ఇవన్నీ కూడా రోడ్డుకి అడ్డంగా పెడుతున్నారనే మాకు కంప్లైంట్స్ ఉన్నాయి. దాని మీద ఈరోజు మేము మా యొక్క సిబ్బంది, మా ఎస్ఐ గారు, మా సిబ్బందితో పాటుగా మా యొక్క టోయింగ్ వెహికల్ తీసుకొచ్చి ఏదైతే రోడ్డు మీద ఆక్రమణలు చేసున్నారో అవన్నీ కూడా తీసుకువెళ్తున్నాము. ఈ సందర్భంగా ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపారస్తులందరికీ కూడా మా యొక్క పోలీసు వారి నుంచి సూచన ఏంటంటే, దయచేసి మీ యొక్క వ్యాపారాలు అనేవి మార్జిన్లో పెట్టుకొని చేసుకోండి. రోడ్డు మీదకి తీసుకొచ్చి రోడ్డుకి అడ్డంగా పెట్టి ఎవరైతే ప్రజలు ఉంటారో ఇక్కడికి ఏవైనా కొనుక్కోవడానికి వస్తారో వాళ్ళకి ఇబ్బంది కలిగించే విధంగా మీ యొక్క వ్యాపారాలు మాత్రం చేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. మీరు రోడ్డుకి అడ్డంగా పెట్టేయటం వల్ల మీ వ్యాపారాలు కూడా సరిగ్గా సాగవనేది మా యొక్క అభిప్రాయము. ఎందుకంటే వచ్చిన పబ్లిక్ మీరు రోడ్డుకి అడ్డంగా పెట్టేస్తే వాళ్ళు వాహనాలు పెట్టుకోవడానికి సరైన ప్రదేశం లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఇంకెక్కడైతే వాళ్ళకి మంచి ప్రదేశం ఉంటుందో, వెహికల్ పెట్టుకోవడానికి అవకాశం ఉండే ప్రదేశం ఉంటుందో అక్కడికి పోతారు. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకొని మీ యొక్క వ్యాపారాలు చేసేటప్పుడు మీ యొక్క వ్యాపారాలకు సంబంధించిన బళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని కొంచెం లోపలగా పెట్టుకోండి. అలా పెట్టుకోవటం వల్ల మీకు ఇబ్బంది ఉండదు, పబ్లిక్కి ఇబ్బంది ఉండదు. మేము కూడా మీ మీద ఇలా ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా మీకు ఉండదు. కాబట్టి అందరూ కూడా మా యొక్క సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే ఎవరైతే వాహనదారులు ఉన్నారో వారికి కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మీరు ఎక్కడికైతే మార్కెట్కి కావచ్చు, టౌన్లో ఎక్కడికి వచ్చినా కానీ మీ యొక్క వాహనాల్ని సరైన ప్రదేశంలో పార్కింగ్లో పెట్టుకుంటే వచ్చే పబ్లిక్కే ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి అసౌకర్యం లేకుండా ఉంటుంది. కాబట్టి మీరు కూడా వాహనాల మీద వచ్చేటప్పుడు సరైన పార్కింగ్ ప్రదేశంలో మీ యొక్క వాహనాలను పెట్టి మీరు ఏదైతే పని మీద వస్తారో ఆ పని పూర్తి చేసుకుని వెళ్లాల్సిందిగా మా తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. నరసరావుపేటలోని కోడెల శివప్రసాదరావు స్టేడియంలో ఏర్పాటు చేయబడిన క్రికెట్ నెట్ ప్రాక్టీస్ ఐరన్ పోల్స్ని డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ తొలగించినట్లు జనసేన శ్రేణులు తెలిపారు. స్టేడియం నందు వివిధ రకముల ఆటలకు శిక్షణ ఇస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం ఖేలో ఇండియా అథ్లెటిక్స్ కోచ్ మాత్రమే స్టేడియం నందు శిక్షణ ఇస్తున్నారని, మిగతా కోచ్లు లేరని, అంతేకాకుండా ఆఫీస్లో పనిచేసే స్టాఫ్ కూడా వారి ఇష్టానుసారం వస్తూ ఉండటంతో స్టేడియం సరైన మెయింటెనెన్స్ లేకుండా ఉందని
స్టేడియం నందు అన్ని వసతులను ఏర్పాటు చేయాలని అధికారులకు జనసేన శ్రేణులు విజ్ఞప్తి చేశారు. పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ అయిన నరసరావుపేటలో కోడెల శివప్రసాదరావు గారి స్టేడియంని గత 20 సంవత్సరాలుగా స్టేడియంలో నెట్స్కి సంబంధించిన పరికరాలు అవన్నీ ఎవరో తెలియని వ్యక్తులు తొలగించారు. ఆ నెట్స్ ద్వారా అనేక మంది ప్రాక్టీస్ చేసి స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్స్ వెళ్ళి ప్రభుత్వం ద్వారా 2% కోటా కింద సెంట్రల్ గవర్నమెంట్ జాబులు పొంది ఉన్నారు. అటువంటి నెట్స్ని తొలగించటం ఎందుకు తొలగించారనేది మేము పోయి డిఎస్డిఓ గారిని, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారిని అడిగితో అది ఎందుకు తొలగించారో చెప్పట్లేదు. దీని మీద ఎంక్వైరీ చేసి విచారణ చేయమని కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి జనసేన పార్టీ ద్వారా మేము మెమోరాండం ఇచ్చాం. అలాగే అక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా లేదు. వాకర్స్ డైలీ ఒక 1000 మంది వాకర్స్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వెళ్తున్నారు. వాళ్ళకి మంచినీళ్ళు వసతి లేదు. బయట కాలువలు పెట్టారు, బయట వాళ్ళు పడుతున్నారు. అలాగే పార్కింగ్ లేదు. పార్కింగ్ ఇష్టానుసారంగా స్టేడియం లోపలికి వెళ్లకుండా పార్కింగ్ క్లోజ్ చేశారు. ముఖ్యంగా అక్కడ కోచెస్ లేరు. ఒక కోచే కనబడుతున్నాడు. రెండో కోచు మున్సిపల్ హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్లో ఉన్నారని డిఎస్డిఓ గారు చెప్తే మేము వెళ్ళి మున్సిపల్ హై స్కూల్ హెచ్ఎం గారిని అడిగాం. హెచ్ఎం గారు ఒకటే చెప్పారు, మాకు ఇక్కడ ఎటువంటి కోచ్ లేరండి అని. కాబట్టి కోచ్ ఎవరు ఉన్నారో కూడా తెలియదు. డిఎస్డిఓ గారిని అడుగుతున్నాం, మీరు ఎప్పుడు ఉంటున్నారు సార్ అని అడిగితే డైలీ గుంటూరు నుంచి రావాలంటున్నారు, సమయానికి రావట్లేదు. స్టేడియంలో అనేక సమస్యలు ఎవరిని చెప్పుకోవాలన్నా కూడా అధికారులు ఎవరు అందుబాటులో లేరు. వీటి మీద కలెక్టర్ గారికి విచారణ చేయమని చెప్పాం. అలాగే ఆ కోచెస్ని కూడా అరేంజ్మెంట్ చేయమని చెప్తున్నాం. అంతేకాకుండా ఈరోజు మనం స్విమ్మింగ్ని కూడా క్లోజ్ చేసి ఉంది, నిర్మానుష్యంగా పడిపోయింది. స్విమ్మింగ్ని కూడా దీన్ని పట్టించుకోమని ఇవన్నీ మేము కలెక్టర్ ఆఫీసు త్రూ జనసేన పార్టీ ఆఫీస్కి ఒక కాపీ, అలాగే మన ఎంపీ కృష్ణదేవరాయల గారికి ఒక కాపీ, అలాగే మన ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గారికి, అలాగే క్రీడా శాఖ మంత్రి గారికి, అలాగే శాప్ చైర్మన్ గారికి, అలాగే శాప్ ఎండి గారికి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా మేము ఈ అర్జీల్ని పంపిస్తున్నాము. ఈ యొక్క అర్జీల ద్వారా స్టేడియంలో ఉన్న సమస్యల్ని పై అధికారులకు తీసుకెళ్ళి అధికారుల చేత పనిచేయించడం కోసమే బయోమెట్రిక్ విధానంతో స్టేడియం నడపాలని మేము కోరుకుంటున్నాం. నరసరావుపేట మండలం ములకలూరు రెవెన్యూ పరిధిలోని కేతముక్కల అగ్రహారం గ్రామానికి చెందిన రైతులు తమ సమస్యలను కలెక్టర్ శుక్లాకు తెలిపారు. గురజాల కోటేశ్వరరావు భూమితో సహా సుమారు 300 ఎకరాల భూములను నిషేధిత జాబితాలో చేర్చి ఎండోమెంట్ మరియు రెవెన్యూ అధికారులు రైతులు ఇబ్బంది పెడుతున్నారని వినతి పత్రం అందజేశారు. తక్షణమే రైతుల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కలెక్టర్ని కోరారు. నరసరావుపేట మండలం ములకలూరు రెవెన్యూలోని కేతముక్కల అగ్రహారంలో 2 ఎకరాల 92 సెంట్లు దాకా ఎండోమెంట్ వాళ్ళ భూమి తగ్గిందనే పేరుతోటి సుమారు 300 ఎకరాలకు పైగా రైతుల భూములు 22A పెట్టేసి రిజిస్టర్ జరగకుండా, అమ్మకాలు కొనుగోలు లేకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి ఎండోమెంట్ యొక్క కమిషనర్ కానీ జిల్లా అధికారులు కానీ చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. దీన్ని ప్రజా సంఘాలుగా మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా 300 ఎకరాలకు పైగా ఉన్నటువంటి ఈ భూములు కేవలం 2 ఎకరాల చిల్లర తమ భూమి తగ్గిందని చెప్పేసి పేరుతోటి ఇలా చేశారు. అది కూడా సర్వే చేస్తే వచ్చింది. మేము ఆల్రెడీ వాళ్ళకి రికార్డుగా కూడా ఇచ్చామని రెవెన్యూ వాళ్ళు చెబుతున్నప్పటికీ ఎండోమెంట్ వాళ్ళు చాలా మూర్ఖంగా మాకు అలా కాదు, ఇలా ఉండాలి, అది ఇది అని చెప్పేసి కబుర్లు చెబుతూ బాధితుల్ని వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటూ చేయకుండా ఉన్నారు. కారణం ఏంటంటే వీళ్ళ నుంచి పెద్ద ఎత్తున ఆశిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. నరసరావుపేట మండలం ములకలూరు రెవెన్యూలోని కేతముక్కల అగ్రహారం సర్వే నెంబర్ 703-B, అదేవిధంగా 703 సర్వే నెంబర్లో సుమారు రైతులకు సంబంధించిన 300 ఎకరాలకు పైగా భూములను ఎండోమెంట్ వారు కేవలం 2 ఎకరాలు తగ్గిందని చెప్పి రైతులకు సంబంధించిన 300 ఎకరాలను 22A జాబితాలో చేర్పించి రైతులను వివిధ రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఆ ప్రాంతానికి అదే సర్వే నెంబర్లో భూమి కలిగినటువంటి
గురిజాల కోటేశ్వరరావు అనే రైతు 94 సెంట్లు భూమి ఉంది ఈయనకి. ఈయన హార్ట్ పేషెంటు. తన ఆరోగ్య ఇబ్బందుల రీత్యా భూమి అమ్ముకోదలిచి ఆ భూమిని అమ్ముకున్న తర్వాత కొన్నవారికి రిజిస్ట్రేషన్ చేయడం కోసం రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్తే రిజిస్ట్రార్ సిబ్బంది ఇది ఎండోమెంట్ భూమితో కలిసి ఉంది, సరి చేసుకొని రమ్మని చెప్పడంతో ఈపూరు మండలం ముప్పాల మండలంకు చెందిన గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ తాను ముప్పాల గ్రామ సర్పంచ్గా చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు ఇప్పటి వరకు ఇవ్వలేదని, గ్రామ పంచాయతీ కార్యదర్శి పిఎస్ రత్నం మరియు మండల ఏఈ హరినాథ్ తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై న్యాయం చేయాలని కోరుతూ ప్రజా పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ శుక్లాకు అర్జీ సమర్పించినట్లు తెలిపారు. ఉమ్మడి గుంటూరు పల్నాడు జిల్లా నర్సరావుపేటలో కలెక్టరేట్లో జరిగిన ప్రజా పరిష్కార వేదిక నందు ఎంఆర్పిఎస్ఎస్ పల్నాడు జిల్లా కమిటీ ద్వారాగా ఈరోజు గవర్నర్ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగినది. ఈ యొక్క వినతిపత్రం యొక్క ముఖ్య ఉద్దేశము వినకొండ నియోజకవర్గం ఈపూరు మండలం ముప్పాళ్ళ గ్రామం, ఆ గ్రామ సర్పంచి బయ్యవరపు రమ్య ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించింది. అయితే గత సంవత్సరం కాలం నుంచి ఆ గ్రామంలో పిఎస్ గారు రత్నరాజు గారు కానీ, ఆ మండల ఏఈ హరినాథ్ బాబు గారు కానీ సర్పంచ్కి ఇచ్చే ఇలువ కూడా ఇవ్వకుండా వీళ్ళకి వర్కులు కానివ్వకుండా అడ్డుపడటం జరుగుతున్నది. కేవలం ఒక దళిత సర్పంచ్ అనే అక్కస్తుతోటే జరుగుతూ ఉంది. ఈ రకంగా బిల్లులు పెట్టిన కూడా బిల్లులు చేయనీయకుండా ఒక దళిత సర్పంచ్ అని ఆ గ్రామం బయ్యవరపు రమ్య కానీ వాళ్ళ భర్త గారు కానీ సచివాలయంకి వెళ్ళినా కానీ కూర్చోమని అనటం కూడా ఇది చాలా దుర్మార్గ చర్య అని కూడా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. సంవత్సరము మనకి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరం మొన్ననే మనం చేసుకుంది. ఇన్ని సంవత్సరాల కాలంలో కూడా ఆ ముప్పాళ్ళ గ్రామానికి మొన్న ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాల క్రితం ఎస్సీ రిజర్వేషను, ఆ ఎస్సీ రిజర్వేషన్లో భాగంగా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి రిజర్వేషన్ ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం అమల్లో దానిలో భాగంగా వాళ్ళకి సీట్ రావడం జరిగింది. మాది ఈపూరు మండలం ముప్పాల గ్రామ సర్పంచ్ని. నేను దళిత సర్పంచ్ని అని కనీసం సంవత్సరం నుండి పిఎస్ పంచాయతీ సెక్రటరీ రత్నం గారు, మండల ఏఈ హరినాథ్ గారు పనులు వర్కులు చేయించుకోకుండా మాకు రావాల్సిన బిల్లులు రానియకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఏందండి అని అడిగితే నీ ఇష్టం వచ్చింది చేసుకోపని మాట్లాడినారు. పంచాయతీ ఆఫీస్కి పోయినా ఇవ్వట్లేదు, మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారని, అందుకని కలెక్టర్ గారిని కలుద్దామని వచ్చి అర్జీ ఇచ్చి మీతో మా మీడియా వాళ్ళతో మాట్లాడుతాం. మండల కేంద్రమైన నకరికల్లులో ప్రతి సంవత్సరం మాఘమాసం పౌర్ణమి సందర్భంగా నకరికల్లు కొండపై స్వయంభువుగా వెలసిన శ్రీ చెంచులక్ష్మి ఆదిలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి 13వ వార్షికోత్సవం ఏకాహం నాగ పౌర్ణమి సందర్భంగా స్వామివారికి గ్రామోత్సవం, తీర్థప్రసాద మరియు అన్నప్రసాద వితరణ జరుగునని ఆలయ కమిటీ వారు తెలిపారు. రావు నాసరే గారు 20 కేజీలు బియ్యం. పల్నాడు జిల్లా నకరికల్ల మండలం నకరికల్ల గ్రామంలో కొండపైన వేయించేసినటువంటి శ్రీ చెంచులక్ష్మి ఆదిలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నందు మాఘ పౌర్ణమి సందర్భంగా అనగా శనివారం నాడు స్వామివారి గ్రామోత్సవం చేసుకుంటూ కొండ మీదకి వేయించేపు చేసినారు. అలాగనే ఆదివారం ఉదయం కూడా స్వామివారి అభిషేకాలు, స్వామివారికి అనంతరము ప్రసాద వితరణ జరిగింది. మాఘ పౌర్ణమి సందర్భంగా మరునాడు 2వ తారీఖు సోమవారం నాడు స్వామివారికి అన్నదాన కార్యక్రమం జరుగుతుందని భక్తులకు తెలియజేయడమైనది. ఇదే విధంగా ప్రతి శనివారం నాడు అన్నదాన కార్యక్రమం జరగబడుతుంది. అన్నదాన కార్యక్రమం జరగబడుతుంది కనుక గ్రామస్తుల సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది భక్తులకు తెలియజేయడమైనది. మామూలుగా అమ్మవారు నన్నేం చేస్తుంది అని చెప్పి అమ్మవారు బయలుదేరి వచ్చేటప్పటికి తలుపులు వేసుకున్నాయి కదా, తలుపు పెంచాల నుంచి చూసేటప్పటికి అమ్మవారు ఈ ఆడవాళ్ళందరినీ కూర్చోబెట్టి ఈ అమ్మవారు వడ్డం చేస్తుందట. మాంసమును ఈ రక్తాన్ని వడ్డం చేస్తుందట. ఈయన చూసేటప్పుడు అమ్మవారు అన్నదట, ఎవరు రామా అన్నది. అమ్మా నీ దాసుని తల చెల్లి మర్చిపోయి వచ్చాను, ఇక్కడ సంగతి అన్నాడంట. అట్లయితే ఈ సంగతికి నువ్వు ఎవరికైనా చెప్తే తలా పని చనిపోతామని చెప్పి శాపం పెట్టిందట.
ఈయన తాళ చేతులు తీసుకొని వచ్చాడట. వచ్చి ఎవరికి చెప్పలేదట. చెప్తే తలకాయ బయట చచ్చిపోతాను భయం పుట్టిందట. భయం పుట్టి తర్వాత ఆయనకి 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత పలానా టైంలో అందరినీ కూడా పెద్దలు అందరిని పిలిచి పలానా టైంలో పలానా అమ్మవారు ఈ రకంగా జరిగింది, నేను ఈ రకంగా చేశాను అని చెప్పి చెప్పాడట. చెప్పేటప్పుడు తలకాయ పగలటం పట్టున ప్రాణం పోయింది. ప్రాణం పోయేటప్పుడు ఇది దృష్టాంతరం కనపడింది. పెద్దవాళ్ళందరూ కూడా ఆయన ఊరేగం చేసి దానం చేశారు. 13వ వార్షికోత్సవం అండి. నాగపౌర్ణమి సందర్భంగా స్వామివారి సేవా కార్యక్రమం గ్రామోత్సవం జరుగుతుంది. మొదటి రోజు, రెండవ రోజు 24 గంటల ఏకాహం జరుగుతుంది. శ్రీ నరసింహ, జయ నరసింహ, శ్రీనగర్ గంటి లక్ష్మీ నరసింహ అనే పదము 24 గంటల ఏకాహం జరుగుతుంది. తదనంతరము వచ్చిన భక్తులకి 50 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రకటించిన డిగ్రీ 3వ సెమిస్టర్ ఫలితాలలో వాగ్దేవి డిగ్రీ కళాశాల విద్యార్థులు బీఎస్సీ, బీసీఏ మరియు బీకామ్ అన్ని గ్రూపులలో మంచి ఫలితాలను సాధించి పట్టణంలో ప్రథమ స్థానంలో నిలిచారని కళాశాల ప్రిన్సిపల్ కపిలవాయి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. అన్ని గ్రూపులలో 90% పాస్ పర్సెంటేజ్తో యూనివర్సిటీ స్థాయిలో మరియు పట్టణంలో ప్రథమ స్థానంలో నిలిచారని కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు తెలిపారు. ఉత్తమ మార్కులు సాధించడానికి కారకులైన అధ్యాపకులను మరియు విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించారు. నేను ఈ వాగ్దేవిలో జాయిన్ అయినప్పుడు చాలా ఫీల్ అయ్యేదాన్ని, జాబ్ వచ్చిద్దో రాదో అని చెప్పేసి. కానీ వన్స్ జాయిన్ అయిన తర్వాత కాంపిటేటివ్ పరంగా చాలా స్కిల్స్ నేర్చుకున్నాను. అట్ ది సేమ్ టైం స్ట్రెస్ తక్కువ, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎక్కువ గెయిన్ చేస్తున్నారు. ఇలాగా గెయిన్ చేయడం వల్ల ఒక స్టూడెంట్ వాళ్ళ యొక్క స్ట్రెస్ మెంటాలిటీ అనేది చాలా డెవలప్ అయ్యిద్ది. గేమ్స్ స్పోర్ట్స్ వచ్చేసి నేషనల్ వైడ్గా కానీ ఇలాగ జరగడం జరిగిద్ది. స్కిల్స్ మాత్రం మేము చాలా బాగా డెవలప్ చేసుకుంటున్నాం. ల్యాబ్ ఎనీ టైం ఉండిద్ది. నాకు సెకండ్ సెమ్ హైయెస్ట్ 92% వచ్చింది. అట్ ది సేమ్ టైం థర్డ్ సెమ్లో 94% వచ్చింది. మాకు డౌట్స్ ఏమైనా వస్తే ఫ్యాకల్టీ అవైలబుల్గా ఉండటం కానీ నేర్పించడం కానీ ఇలా చేస్తారు. చాలా సపోర్టివ్గా నెక్స్ట్ ఏమైనా ప్రిపేర్ అవ్వటానికి మాకు సపోర్టివ్గా ఉంటారు. నా పేరు మౌనిక రెడ్డి. నేను వాగ్దేవి డిగ్రీ కాలేజ్లో చదువుతున్నాను. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా నేను వాగ్దేవి డిగ్రీ కాలేజ్లో చదువుతున్నందుకు. ఎందుకు అంటే ఇక్కడ ఏఐ ఫెసిలిటీ కూడా ఉంది. దీనిలో చాలా ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. థర్డ్ ఇయర్ వాళ్ళందరికీ చాలా ప్లేస్మెంట్స్ ఉన్నాయి. జావా కానీ కోడింగ్ కానీ ఏదైనా కానీ ఇక్కడ అందరూ నేర్పిస్తున్నారు. మిషన్ లెర్నింగ్ చాలా ఎడ్యుకేటెడ్ వాళ్ళందరూ ఉన్నారు. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా ఇక్కడ వాగ్దేవి డిగ్రీ కాలేజ్లో చదువుతున్నందుకు. నేను ఎప్పుడూ కూడా చాలా ఫీల్ అయ్యేదాన్ని వాగ్దేవి డిగ్రీ కాలేజ్ ఎందుకు ఫీల్ అయ్యానని చెప్పి. కానీ ఇప్పుడు ఆ ఫీలింగ్ లేదు నాకు. Good evening to all. My name is Rosa Mary. I am studying BSc second year in our Ogdevi Degree College. Today we got the best percentage in third semester examinations. I would like to thank to the college management for encouraging us. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నిన్న ప్రకటించినటువంటి సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో మా వాగ్దేవి డిగ్రీ కాలేజీ విద్యార్థులు యూనివర్సిటీ మరియు పట్టణ స్థాయిలో అత్యుత్తమ మార్కులతోటి ప్రథమ స్థానంలో నిలిచారు. వారికి ముందుగా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మార్కులు సాధించినటువంటి మా విద్యార్థులందరినీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. వాగ్దేవి డిగ్రీ కాలేజీలో విద్యతో పాటుగా ఉద్యోగాలు కూడా క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా మంచి ప్లేస్మెంట్ సాధిస్తున్నాం. అలాగే స్పోర్ట్స్ విభాగంలో కూడా యూనివర్సిటీ స్థాయిలో మరియు సౌత్ జోన్ స్థాయిలో కూడా ఈ సంవత్సరం మా విద్యార్థులు సుమారు 20 మంది పైగా విద్యార్థులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. మాకు ఇంతటి ఘన విజయాలు సాధిస్తున్న మా విద్యార్థులకు, మా సహకరిస్తున్నటువంటి మా యాజమాన్యానికి, అధ్యాపకులకు మరియు అందరికీ కూడా తల్లిదండ్రులకు ప్రత్యేకంగా కాలేజీ తరపున యాజమాన్యం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కోటప్పకొండలో పారిశుద్ధ్యం పనులను 2వ రోజు కొనసాగించిన ఎమ్మెల్యే చెదలవాడ. జొన్నలగడ్డలో కొత్తగా మంజూరైన వితంతు పెన్షన్లు పంపిణీ చేసిన నల్లపాటి రాము గ్రామ పెద్దలు. వృద్ధురాలికి ఇంటి స్థలం మంజూరు చేసిన కలెక్టర్ కృతికా శుక్లా. కోడెల స్టేడియంలో వసతులను అందుబాటులోకి తేవాలని పట్టణ జనసేన శ్రేణులు వినతి. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.